ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఐమాక్స్ వర్షన్ రెడీ అవుతుందంటూ ఊరిస్తూ ఉన్నారు రామాయణ మేకర్స్. ఇప్పటికీ 8 సార్లు ఆస్కార్ అందుకున్న కంపెనీ విఎఫ్ఎక్స్ అందిస్తుందని రివీల్ చేశారు. ఇంతకీ ఉత్తరాది రామాయణం ఎలా ఉంది? మన ఆది పురుషుని గుర్తు చేస్తుందా, లేకుంటే రాజమౌళి రాముడికి పర్ఫెక్ట్ సవాల్ అనిపిస్తోందా? కమాన్, లెట్స్ వాచ్. రామబాణానికి తిరుగులేదంటూ రాముడి పాత్రని పరిచయం చేశారు నితీష్ తివారీ. నమిత్ మల్హోత్రా రామాయణలో రణ్బీర్ రాముడిగా ఎలా ఉన్నారో చూడ్డానికి ఇష్టంగా ఎదురుచూసిన ప్రేక్షకులు వావ్ అంటున్నారు. రామ పట్టాభిషేకం, వనవాసం, పితృవాక్కు పరిపాలన అంటూ అన్ని ఘట్టాలను కవర్ చేస్తూ ఈ గ్లింప్స్ లో చూపించి ప్రయత్నం చేశారు. సీత, లక్ష్మణులను లాంగ్ డిస్టెన్స్ ఫ్రేమ్లకే పరిమితం చేశారు. ఈ అక్టోబర్లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నితీష్ తివారీ రామాయణలో రాముడిని చూసిన వారంతా ఆదిపురుషులో ప్రభాస్ ని గుర్తు చేసుకుంటున్నారు. కథపరంగా ఇందులో ఇంకెన్ని మార్పులుంటాయో చూడాలి అనే కుతూహలం కనిపిస్తోంది. మరోవైపు వారణాసిలో రాముడిగా మహేష్ ని చూడ్డానికి మేం వెయిటింగ్ అంటున్నారు ఘట్టమనేని అభిమానులు. రాజమౌళి బాణం తప్పదంటూ తమ ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద రాముడిగా ప్రభాస్ ఫెయిల్ అయిన చోట రణ్బీర్ మెప్పిస్తారా? మహేష్ లుక్ కి గట్టి పోటీ ఇస్తారా? ఇప్పుడిదే ఇంట్రెస్టింగ్ డిస్కషన్.